నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, కన్యా రాశి వారికి సెప్టెంబర్ 2024 సంవత్సరంలో మాస ఫలితం ఎలాగుంటుందో ఒకసారి వివరిస్తున్నాను. జాగ్రత్తగా చూడండి, వినండి. ఈ కన్యా రాశి వారికి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు మాత్రమే ఉంటాయి. అయితే కన్యా రాశి వాళ్ళు మాత్రం సెప్టెంబర్ మాసంలో అతి జాగ్రత్తగా ఉండవలసిందే. ఆరోగ్యం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది. ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మాట్లాడితే శత్రుత్వం, అది మాత్రం మీరు మాట అనేటువంటిది మాత్రం చాలా నిలకడగా ప్రతిదీ ఆలోచించి ఏ మాట మాట్లాడినా మొదట ఆలోచించండి, మాట్లాడాలా వద్దా. మాట్లాడిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, అది మంచి కోసం మాట్లాడుతున్నారా చెడు కోసం మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా ఆలోచించి ఆ తర్వాత మీరు మాట మాట్లాడండి, అడుగులు వేయండి. లేనిపోని ఇబ్బందులు మాత్రం దయచేసి కొని తెచ్చుకోకండి. ఇది చాలా ముఖ్యం. సరే, గురువు మిమ్మల్ని చూస్తున్నాడు కదా అని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్టు విర్రవీగితే మాత్రం తర్వాత మీరు చాలా బాధపడవలసి వస్తుంది. కోర్టు కేసులు ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు సాధ్యమైనంత వరకు కొంత పోస్ట్పోన్ చేసుకోవటమే మంచిది. ఆరోగ్యం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్తగా కాపాడుకోవాల్సిందే. చిన్న గాయాలు కూడా తగిలేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం కుజుడవుతున్నాడు. గాయాలు పెద్దగా కూడా కావచ్చు, జాగ్రత్తగా ఉండండి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి, హనుమాన్ చాలీసా చదవండి, మీకు వచ్చిన ఆపద ఏమీ ఉండదు. దూర ప్రయాణాలు చేసినప్పుడు అది తీర్థయాత్రల కోసమో లేకపోతే ఉద్యోగం కోసమో విహారయాత్రల కోసమో ఏదైతేనేమి ప్రయాణమే కనుక ఆ ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా మసులుకోండి. అనవసరంగా ఏదో రకంగా మీరు విచ్చలవిడితనాన్ని మాత్రం ప్రదర్శించవద్దు. ఇంట్లో మాత్రం దయచేసి ఎవరితోనూ ఘర్షణ పడకండి. మీదే పై చేయి అని అనుకోకండి. అందరం సమానమని ఇంట్లో అనుకుంటే ప్రేమ అనురాగం పెరుగుతుంది. లేకపోతే అనవసరమైనటువంటి ఘర్షణలు దిగేటువంటి అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్యన సఖ్యత, ప్రేమ, అనురాగం ఉండవలసిందే, తప్పదు. లేకపోతే ఇల్లు గుల్లైపోతుంది, అనవసరంగా అశాంతిమయమైపోతుంది, పెద్దలు డిస్టర్బ్ అవుతారు, చిన్నపిల్లలకు కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేత మీరు ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే అంత మంచిది. కన్యారాశి వారికి మీరు చాలా మంచివారు, బుద్ధిమంతులు, బాగా తెలివితేటలు ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి మీ యొక్క తెలివి అనవసరంగా ఒక రకంగా మారిపోయి అనవసరమైనటువంటి ఘర్షణలు దిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి కారణాలు అనేకం కావచ్చు. దానికి ఓటమి తరచుగా ఎప్పుడంటే మనిషి ఏదో అనుకుంటాడు, అది జరగదు. అటువంటప్పుడు విసుగు కలుగుతుంది. ఆ విసుగులో కూడా ప్రయత్నాలు చేస్తాడు, అప్పటికీ జరగదు. అటువంటి పరిస్థితుల్లో కోపం వచ్చేస్తుంది. ఎదుటివాడి మీద మనం ఎగిరెగిరి పడతాం. అప్పుడు ఎదుటివాడికి అర్థం కాదు, ఏంట్రా వీడు ఇలా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటాడు. అలాంటి ప్రవర్తన ఎందుకు కలుగుతోంది అని అంటే, ఆ ప్రవర్తనలో ఏమవుతుందంటే మీరు గాయపడతారు. అలాంటి పరిస్థితి రాకూడదు. మీరు చాలా చాకచక్యంగా, తెలివిగా మీరు ఈ మాసం అంతా బయటపడాలి. చలనచిత్ర రంగంలో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యకాలంలో చూడండి, రవితేజ గారు గాయపడ్డారని మనం వార్తల్లో చదివాం. ఎందుకండి? కొంచెం జాగ్రత్తగా ఉంటే అటువంటి పరిస్థితి రాదు కదా. అకస్మాత్తుగా ప్రమాదాలు జరుగుతుంటాయి, కాదని నేను అనను. కానీ ఎలా జరగాలో, ఏ పని ఎలా చేయాలో, ఏ రకంగా ఉండాలో అలాగా చేయాలి. డాక్టర్లకు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, అత్యాశ పనికిరాదండి. అత్యాశతో అనవసరంగా మీరు లేని రోగాలని అంటగట్టి, మరి పేషెంట్స్ వచ్చారు కదా అని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బు లాగడానికి మీరు ప్రయత్నిస్తే ఏమవుతుంది? వాళ్ళు మిమ్మల్ని తిట్టిపోస్తారు. మీరు డబ్బు లాగేసినందుకు వాళ్ళు మిమ్మల్ని దూషిస్తారు. అటువంటి పరిస్థితి రాకుండా గౌరవం కాపాడుకోవాలి, మీరు డబ్బు కూడా సంపాదించుకోవాలి. గౌరవం అతి ముఖ్యం. డబ్బు పోతే తప్పకుండా మళ్ళీ సంపాదించుకోవచ్చు, గౌరవం పోతే వెనక్కి తిరిగి రాదు. లాయర్లు కూడా అంతే, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా అంతే. ఎవరైనప్పటికీ కూడా గౌరవమే ప్రధానం. ఎవరైతే గౌరవంగా బ్రతుకుతారో వాళ్ళని తప్పకుండా లక్ష్మి భరిస్తుంది అనేటువంటి ఈ యొక్క శబ్దాన్ని మీరు అర్థం చేసుకోండి. ఈ పదాన్ని అర్థం చేసుకోండి. నేను మాట్లాడుతున్నాను అంటే అది జరిగి తీరాల్సిందే.
దైవ ప్రార్థన వల్ల ఏం కలుగుతుంది మీకు తెలుసా? ఆత్మస్థైర్యం పెరుగుతుంది. మీరు చేసే పనిలో కాన్ఫిడెంట్గా చేసేటువంటి అవకాశం కలుగుతుంది. తప్పకుండా నేర్పరులు అవుతారు. స్పాంటేనియస్గా మీ మైండ్లో జడ్జిమెంట్స్ వస్తాయి. మీరు చక్కటి ఒక పద్ధతి ప్రకారంగా మీరు కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు. ఆ ఫలితాలు మీరు పొందగలుగుతారు. అది దైవ ప్రార్థన యొక్క ఫలితం. దైవమే లేడనేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ మాటలు దయచేసి మీరు వినిపించుకోవద్దు. ఒక్కసారి మీ జాతకం చూసుకోండి. మీ దశ ఏమిటో తెలుసుకోండి. దుర్దశ జరుగుతుంటే, అశుభ గ్రహ దశ జరుగుతుంటే గోచార ఫలితాలు 25% మాత్రమే మీరు ఎంజాయ్ చేస్తారు. అదే మంచి దశ, శుభగ్రహ దశ జరుగుతుంటే ఈ యొక్క గోచార ఫలితాన్ని మీరు అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు. ఈ విషయం మాత్రం మీరు మీ జాతకాన్ని పరిశీలించుకున్నప్పుడు మాత్రమే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఏంటి శెట్టి గారు చాలా అద్భుతంగా ఉందంటున్నారు, నాకు అలా లేదే అని మీరు దయచేసి నన్ను దూషించవద్దు. అందుకే మీరు మొట్టమొదట మీ జాతకాన్ని కూడా పరిశీలించుకోండి అని నేను మీకు వివరంగా చెప్తున్నాను, క్లియర్గా చెప్తున్నాను. అప్పుడే మీకు నేను చెప్తున్నది ఏమిటో మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అప్పులు సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. చేయవలసి వస్తే ఏదైనా వాహనం కొనుక్కోవాలి లేదా అవసరం ఆ వాహనం అనుకుంటే తప్పకుండా అప్పు చేయండి. లేకపోతే ఇల్లు కొనుక్కోవాలి అవసరం చేయండి. మరి ఏదైనా ఆభరణం కొనాల్సినటువంటి పరిస్థితి కొనండి, పర్వాలేదు, అప్పు చేయండి. కానీ అనవసరమైనటువంటి పనికిరానటువంటి అప్పులు చేసి వృధాగా ఖర్చు పెట్టి ఆ తర్వాత ఇబ్బందుల పాలు మాత్రం కావద్దండి. అది మాత్రం మీరు గుర్తుంచుకోండి. మీ కన్యారాశి వారికి అద్భుతంగా ఉంది, అఖండంగా ఉంది, స్వర్గమే అని చాలామంది జ్యోతిష్యులు చెప్తూ ఉంటారు. ఆ చెప్పినంత మాత్రాన్ని నిజంగా మీరు అంతటి స్వర్గతుల్యమైనటువంటి జీవితాన్ని మీరు గడుపుతున్నారా? ఒక్కసారి గుండె మీద చేయి వేసుకొని ఆలోచించండి. ఒక్కసారి చూడండి. జరగటం లేదు కదా, ఎందుకు? కారణం మీ ఆలోచన. మీ ఆలోచన నెగటివ్గా ఉంటే ఫలితాలు నెగటివ్గానే ఉంటాయి. మీ ఆలోచన పాజిటివ్గా ఉంటే మీ యొక్క ఫలితాలు పాజిటివ్గానే ఉంటాయి. ఎంచేతనంటే రాబోయే కాలంలో ముఖ్యంగా అన్ని గ్రహాలు కూడా మీ కన్యారాశిని చూడబోతున్నాయి. మీకు మంచా చెడా కూడా అర్థం కానటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఇప్పటి నుంచే మీరు చాలా పరిపక్వతతో ఆలోచించి ఒక్కొక్క అడుగు వేయాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ నుంచే మీరు బాగా ఒక పద్ధతి ప్రకారంగా ఆలోచిస్తే రాబోయే కాలం మీకు అద్భుతం అద్భుతం అద్భుతం. తెలిసింది కదా. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.